హలో అండి. ఈ ఒక్కటి వేసుకున్నారనుకోండి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ పన్నీర్ ముక్కలనైతే ఇలాగ ముందుగానే ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లోని మసాలా దినుసుల్ని యాడ్ చేసుకొని, అలాగే ధనియా, జీరా యాడ్ చేసుకొని, అల్లము, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటీలు, జీడిపప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టేసుకున్న తర్వాత వేరొక కడాయి తీసుకొని ఇందులో మసాలాలు అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా రోస్ట్ చేసుకోండి. ఇంకా మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, సో వాటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 కప్పు మటర్ అయితే ఫ్రెష్ మటర్ అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా మటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇందులోనే పన్నీర్ యాడ్ చేసుకోండి. సో కొద్దిగాను కసూరి మేతి యాడ్ చేసుకొని సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్లో చెప్పాను కదండి, సో ఇక్కడ మీగడ అయితే యాడ్ చేశాను. బాగా కలుపుకొని సో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా.